కల్కి మూవీ అయితే రోజు రోజుకి కలెక్షన్లు అయితే పెంచుకుంటూ వచ్చేసిందండి. ఎందుకంటే నాలుగో రోజు కూడా సాలిడ్‌గా అయితే 100,00,00,000 గ్రాస్‌ని అయితే పైనే పెట్టడం చూసాం మనమైతే. ఎందుకంటే ఫస్ట్ రోజున 190,00,00,000, ఆ తర్వాత రెండో రోజున కూడా ఆల్మోస్ట్ 100,00,00,000, ఆ తర్వాత మళ్ళీ 100,00,00,000, మళ్ళీ 100,00,00,000 వరుసగా 4 రోజుల్లో 100,00,00,000 గ్రాస్‌ని అయితే కంటిన్యూషన్‌గా అయితే తన స్టామినాని చూపించాడు ప్రభాస్ థియేటర్ల దగ్గర అయితే. ఎందుకంటే సినిమాలో మీరు చూస్తే స్టోరీ మెయిన్ మహాభారతాన్ని లింకప్ చేసి చూపించిన విధానం కావచ్చు, అశ్వత్థామ క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే ఉందో అది కొంచెం బాగా హైలైట్ అయింది అనుకోవచ్చు. హిందీ సర్కిల్లో కూడా చాలామంది అమితాబ్ బచ్చన్ గారికి చాలా వీరాభిమానులు చాలామంది ఉంటారు. ఆయన సూపర్ స్టార్ అక్కడ. అతన్ని చూపించిన విధానానికి అయితే అందరు ఫిదా అయిపోయారు. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ని ఈ వయసులో ఎలా చూపించారంటే గ్రేట్ అని చాలామంది అయితే పొగుడుతూ ఉన్నారు. అలానే ప్రభాస్ గారిని ఎండింగ్లో ఏదైతే క్లైమాక్స్లో చూపించారో ఆ 20 మినిట్స్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని అయితే చాలామంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఓవరాల్ చూస్తే తెలుగు కన్నా కూడా హిందీ సర్కిల్లో అయితే రోజు రోజుకి కలెక్షన్లు అయితే పెరుగుతూ పోతున్నాయి. ఎందుకంటే డే 1 20 కోట్లు నియర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 22 కోట్లు, మళ్ళీ 20 కోట్లు. ఈరోజు చూస్తే దాదాపు 30 కోట్ల పైన గ్రాస్ అంటే షేర్ రావడం చూసాం. 30 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు. అలానే ఆంధ్ర తెలంగాణ కలిపి కూడా దాదాపు ఒక మంచి 20 కోట్ల షేర్ కూడా హోల్డ్ అయితే కనబడుతుంది. 20 కోట్ల షేర్ అయితే తక్కువ అయితే వస్తుంది. చూడాలి సోమవారం ఏమైనా డ్రాప్ అవుతుందేమో. ఓవరాల్ చూసుకుంటే మీకు ఈ 4 రోజుల కలెక్షన్లు వచ్చేసి 500 కోట్లు అయితే క్రాస్ అయిపోయింది. ఆల్రెడీ అఫీషియల్గా అయితే వైజయంతి మూవీస్ వాళ్ళే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళ అఫీషియల్ దాంట్లో 500 కోట్లు అయితే క్రాస్ అయింది. మరి 500 కోట్లు అంటే 4 రోజుల్లో ఆల్రెడీ సగం వచ్చేసారు 1000 కోట్లకి. ఇంకొక 1000 కోట్లు లాంగ్ రన్లో మరి చూడాలి. ఈ వీక్ అంతా ఎలా ఉంటుందో చూడాలి. ఈ 4 రోజుల పాటు సోమ, మంగళ, బుధ, గురువారాలు ఎలా ఉంటుందో చూడాలి. ఈ 4 రోజుల్లో మటుకు ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత భారత్ 2 కూడా వస్తుంది కాబట్టి కొంచెం అప్పుడు డ్రాప్ అయ్యే టైం ఉంది. కాకపోతే ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి ఈ 2 వీక్స్లో ఎంతవరకు కలెక్షన్ రాబట్టగలదు అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే సాలిడ్గానే కనిపిస్తుంది. హిందీ సర్కిల్స్లో కూడా మంచి సాలిడ్గానే అయితే డైలీ కలెక్షన్లు అయితే వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏసీ సెంటర్లో అయితే ఎక్కువగా సిటీస్లో అయితే ఎక్కువగా వస్తున్నాయి. ముంబై కావచ్చు, పూణే కావచ్చు, నాగపూర్, ఇలా లక్నో లాంటి పెద్ద పెద్ద సిటీస్లో, ఢిల్లీ లాంటి సిటీస్లో అయితే మంచి కలెక్షన్లు అయితే వస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి అయితే ఓవరాల్గా చూసుకుంటే కల్కి ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ కాబోతున్నారు అయితే క్లియర్గా తెలుస్తుంది. అశ్విని దత్ గారు 1400 కోట్లు రీచ్ అవుతుందని అయితే అంచనా వేశారు. కనీసం 1000 కోట్ల పైన దాటేలాగైతే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే 4 డేస్కే 500 crores వచ్చినాయి కాబట్టి ఆ తర్వాత మిగతా 500 కోట్లు వసూలు చేయడం అంత కష్టమేం కాదు. నిదానంగా 10 రోజులకైనా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. చూడాలి మరి. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్లో ఈ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను 1000 crores అయితే. ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో కంటెంట్ మాట్లాడుతుంది, కేవలం సినిమా స్టోరీ మాట్లాడుతుంది. ఇక్కడ హీరోని కాదు, లేకుంటే అమితాబ్ బచ్చన్ గారిని కాదు, ఓన్లీ కంటెంటే చూస్తున్నారు. కంటెంట్ చూసి సినిమా అలానే విజువల్ వండర్ కోసం అయితే సినిమా వచ్చి చూస్తున్నారు. అలానే 3Dలో కూడా బాగా ఆడుతుంది సినిమా. 3Dలో కూడా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయంట. మరి ఆ 3Dలో కూడా మీరు అయితే ఎంజాయ్ చేయండి. ఎక్కువ 3Dలో చూసిన వాళ్ళు 2Dలో చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే 2D చూసిన వాళ్ళు 3D అయితే చూడండి. మళ్ళీ కావాలనుకుంటే 3D అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓవరాల్గా అయితే కలెక్షన్లు వచ్చేసి ఓవరాల్గా అంతలకలుగా ఒక స్టెబిలిటీ అయితే యూఎస్ఏ కావచ్చు, లేకుంటే నార్త్ ఇండియాలో కావచ్చు, లేకుంటే ఇక్కడ మన తెలుగు, లేకుంటే తమిళ్, కన్నడ, మలయాళం వీటిలో కూడా ఒక స్టడీగా అయితే కలెక్షన్లు అయితే రోజు రోజుకి అలా స్టడీగా మూవ్ అవుతూ ఉంది. చూడాలి మరి మండే రోజు ఎంత డ్రాప్ అవుతుందో చూడాలి. ఆ డ్రాప్ని బట్టి మనకు అర్థమవుతుంది. పెద్దగా ఒక 20% 30% డ్రాప్ అయినా కూడా పెద్ద పర్లేదు, కానీ మరీ ఎక్కువ డ్రాప్ అయితే కొంచెం లాంగ్ రన్లో ఈ కలెక్షన్లు ఏదైతే రీచ్ అవ్వాలో 1000 crores ఇబ్బంది అవుతుంది. చూద్దాం మరి. సోమవారం వచ్చే కలెక్షన్లు బట్టి మనకి లాంగ్ రన్ ఎంతవరకు ఈ సినిమా కొనసాగుతుందో అర్థమవుతుంది.